అది అమ్మవారి మహిమ అంటే. ఇప్పుడు చూడండి, ప్రకృతి స్వరూపిణ్యై నమః అనే పదానికి ఈ సంఘటన తలుచుకుంటూ ఆ పదాన్ని స్మరించారు అనుకోండి, మనసు ఉప్పొంగిపోదు. అలా చేయాలి అష్టోత్తరం అంటే. అలాగా పూజా మందిరంలో అష్టోత్తరం చేయడంతో పాటు ఇంకొక పని చేయాలి మనం. ఏమిటది? బయటికి వెళ్ళి ప్రకృతిని పాడు చేయకూడదు. మనకి ప్రకృతిని పాడు చేయడం బాగా అలవాటు. క్యారీ బ్యాగులు తీసివేసేయడం, నదులు దొరికితే నదుల్ని, చెట్లు దొరికితే చెట్లని, అన్నిటిని పాడు చేస్తాం. అది పాడు చేయకుండా ఉంటే పూజా మందిరంలో చదువుకున్న థియరీకి బయటికి వెళ్ళి ప్రాక్టికల్ చేసినట్టు అర్థం. అది నేర్చుకోవాలి. మనకి అమ్మవారు మనకు అలాంటి పాఠాలు కూడా నేర్పిస్తూ ఉంటారు అష్టోత్తరంతో పాటు. సరే, ఇప్పుడు 6వ నామం చెప్పుకుందాం. శ్రీ విద్యాయై నమః, శ్రీ శుభాయై నమః, శ్రీ ధర్మస్వరూపిణ్యై నమః, శ్రీ గంభీరాయై నమః, శ్రీ శుభాయై నమః. ఇప్పటికీ అమ్మవారి అష్టోత్తరంలో మనం 10 నామాలు చెప్పుకున్నాం. ఆ తరువాత ఉన్న 14 చాలా విచిత్రంగా కూర్చి ఉన్నాయి. దాన్ని ఒక స్తబకం అంటారు అనమాట. స్తబకం అంటే ఎవరికైనా తెలుసా? గుత్తి అంటే పువ్వులన్నీ వేరే వేరేగా ఉన్నాయనుకోండి, అదొక రకమైన అందం. అన్నిటిని తీసుకొచ్చి ఒక బొకే కింద కట్టారు అనుకోండి, ఇంకా రమణీయంగా ఉంటుంది కదా. ఆ తరువాత ఉన్న అమ్మవారి 14 నామాలు ఒక స్తబకం అనమాట. వాటన్నిటికీ ఒక రిలేషన్ ఉంది. అదేమిటో చెప్తా మీకు. అది చెప్పే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను వాసవి అమ్మవారి గురించి చాలా ప్రవచనాలు చేశా ఇప్పటికీ. కానీ ప్రతి ప్రవచనంలోనూ నేను చెప్పే మాట ఒకటి ఉంటుంది, ఒక ముఖ్యమైన మాట. అదేమిటంటే, కొన్ని సంవత్సరాలకు ముందు నా దగ్గరికి ఒక యువకుడిని తీసుకొచ్చారు. అతను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద చేస్తున్నాడు. వాళ్ళు ఆర్యవైశ్యుల కుటుంబం. అయితే వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాసవి మాతకి పరమభక్తులు. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి అనుకునేవారు అమ్మవారిని. కానీ ఇతను మనవాడు సైన్స్ చదువుకున్నాడు. సైన్స్ చదువుకుని దానికి తోడు కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు. దానికి తోడు అమెరికా వెళ్ళాడు. చాలదో ఈ 3 క్వాలిఫికేషన్లు. దాంతో నేను దేవుణ్ణి నమ్మను అని వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని వాసవి మాత గురించి కొన్ని వితండమైన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. సామాన్యంగా మన ఇళ్లల్లో భక్తి అంటే ఎలా ఉంటుందంటే, దేవుడి గురించి ఏమైనా వితండమైన ప్రశ్న అడిగారు అనుకోండి పిల్లలు, వెంటనే రై కళ్ళు పోతాయిరా, చెంపలేసుకో, నోరు మూసుకుని పూజించు. ఈ జనరేషన్, ఈ తరం అలా వినదు. ఈ తరానికి మీరు లాజిక్ చెప్పేనే వింటుందంతే, లేకపోతే ఈ తరం వినదు అసలు. దాంతో విని విసుగెత్తి ఆ అబ్బాయి ఇండియా వచ్చినప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చాక అతను ఏవేవో పురాణాల గురించి అడుగుతూ వాసవి మాత గురించి 3 ప్రశ్నలు అడిగాడు. మిమ్మల్ని అందరినీ నేను చెప్తున్నాను, ఈ తరం మీ పిల్లలు కానీ నెక్స్ట్ తరం మీ మనవరాళ్ళు కానీ ఖచ్చితంగా 3 ప్రశ్నలు అడిగి తీరుతారంతే. ఖచ్చితం అది వాసవి మాత గురించి. అందుకని మీకు అది తెలియాలి. అది చరిత్ర అంటే. మామూలుగా చరిత్ర తెలుసుకుంటే ఇలాంటి వాటికి సమాధానం చెప్పలేము. ఆ ప్రశ్నలకు ఆన్సర్ తెలుసుకుంటే మీరు వాసవి మాత గురించి అథెంటిక్గా మాట్లాడచ్చు.